హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. సచిన్ టెండూల్కర్ ముద్ర తనయ సారా టెండూల్కర్ మరోసారి వార్తలో నిలిచింది. టీమిండియా ఓపెనర్ సుమన్ గిల్తో పీకలతో ప్రేమలో మునిగి తేలుతున్న సారా టెండూల్కర్ అతనితో పెళ్లి కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. వీరి ప్రేమాయాణానికి ఇరు కుటుంబాల పచ్చ జెండా ఊపినట్లు అర్థమవుతుంది. తాజాగా సుమన్ గిల్ సోదరి సాహిల్ గిల్తో కలిసి ఆమె లేట్ నైట్ పార్టీకి వెళ్ళడం ఈ వార్తలకు బలం చేకూర్చుంది. గిల్తో కలిసి సారా టెండూల్కర్ షికారు వెళ్ళిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ వీడియోలో ఈ ఇద్దరు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. గిల్ సోదరి మాస్క్తో తన ముఖం దాచుకునే ప్రయత్నం చేయగా సారా మాత్రం మీడియాకు ఏమాత్రం పట్టించుకోలేదు. కామన్ ఫ్రెండ్ ద్వారా ఆ ఇద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా చిరుమించినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు ఫాలో అవ్వడం, కామెంట్లు చేసుకోవడంతో ఈ ఇద్దరి ప్రేమాయాణానికి సంబంధించిన వార్తలు నెట్టింట షికారు చేశాయి. మధ్యలో సారా అలీ ఖాన్తో సుమన్ గిల్ ఓ రెస్టారెంట్లో కనిపించడంతో సారా గిల్ మధ్య బ్రేకప్ అయిందని అంతా భ్రమపడ్డారు. కానీ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సారా అలీ ఖాన్ సుమన్ గిల్తో ప్రేమ నడిపిస్తున్నట్లు సారా తాను కాదని మరో సారా అని క్లారిటీ ఇచ్చింది. దీంతో సారా గిల్ దాగుడు మూతల ప్రేమపై అందరికీ క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా వన్డే ప్రపంచ కప్లో ఏ మ్యాచ్ జరిగినా కూడా ఇండియా మ్యాచ్లో హాజరయ్యేది సారా టెండూల్కర్. సుమన్ గిల్ భారీ షాట్లు ఆడినప్పుడు ఎగిరి గందేసి సారా అతను అవుడైనప్పుడు నొచ్చుకుంది. మైదానంలో గిల్ ఆడుతున్నంతసేపు టీవీ కెమెరామెన్ సారాను చూపించేవాడు. దాంతో వీరి ప్రేమాయణం నిజమైన స్వచ్ఛత వచ్చింది. సోషల్ మీడియా దగ్గర సారా గిల్ ప్రేమాయణం గురించి ఇంత తిడుతున్నా అధికారిక బ్రాడ్కాస్ట్ తన కూతురిని పదే చూపిస్తున్నా సచిన్ టెండూల్కర్ మౌనంగా ఉండడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. అంతేకాకుండా జిఏ ప్లాజా ఓపెనింగ్ కార్యక్రమంలో ఇద్దరు కలుసుకున్న వీడియో కూడా వైరల్గా మారింది. మరికొద్ది గంటల్లో గిల్ సారా పెళ్లి బిడ్డలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం సుమన్ గిల్ ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి జరిగే తొలి టెస్టులో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. యశస్వి జైస్వాల్ రాకతో ఓపెనింగ్ స్లాట్ను కోల్పోయిన గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేయనున్నాడు. చేతేశ్వర్ పుజారా లోటును భర్తీ చేసే బాధ్యత అతనిపై ఉంది. మరి చూడాలి ఈ సిరీస్లో సుమన్ గిల్ ఎలా ఆడతాడో అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ రాబోతున్నాడు కాబట్టి మిడిల్ ఆర్డర్లో ఆడబోతున్నాడు.